వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేను నిన్ననే చెప్పిన ఆగస్టు 15వ తారీఖు పూర్తయితా ఉన్నది. 2 లక్షల రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దశ ముగిసిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇక మీరు ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళ మూతికాడ మైక్ పెట్టినా కూడా అన్న రుణమాఫీ అని చెప్పిరు, దాదాపు 1,00,000 మంది దాకా రుణమాఫీ రాలేదట కదన్న, ఏం సంగతి అంటే ఎవరా చెప్పింది, అందరు రుణాలు ఎప్పుడో మాఫీ చేసాం ఇంకెక్కడికి కథన అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు అని కూడా చెప్పిన. ఇంకా కొంతమంది అయితే రుణమాఫీ చేస్తాము కానటువంటి వాళ్ళకు అక్టోబర్ నెలలో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతుంది అనేటటువంటి ఒక చర్చని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజీనామాకి సంబంధించినటువంటి అంశం తెరపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. నిన్ననే చెప్పిన రాజీనామా అనేటటువంటి ఒక ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారబోతున్నది. హరీష్ రావు వర్సెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన చర్చ రేపు పెద్ద ఎత్తున కొనసాగబోతున్నది. ఇది రచ్చరచ్చ కూడా కావచ్చు, పార్టీ నేతల మధ్యలో చిచ్చులు రేగొచ్చు, దుమారం రేపొచ్చు, లేకపోతే కొన్ని గొడవలు కావచ్చు, లేకపోతే ఘర్షణ వాతావరణాలు కూడా క్రియేట్ కావచ్చు అని చెప్పి నిన్న సాయంత్రమే ఒక వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన. సేమ్ సీన్ ఇక్కడ రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి, సేమ్ అలాగే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. అగ్గిపేట మచ్చ అంటూ కూడా హరీష్ రావుకి సంబంధించిన ఫ్లెక్సీలు పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. సికింద్రాబాద్ నుండి ప్రారంభిస్తే సికింద్రాబాద్, ప్యారడైజ్, తర్వాత ఇక్కడ పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఇవన్నీ ప్రాంతాలలో కూడా హరీష్ రావుకి సంబంధించిన ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ప్రత్యక్షమవుతున్నటువంటి పరిస్థితి. దమ్ముంటే హరీష్ రావు రాజీనామా చేయి, మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి అయితే రాజీనామా చేయి, నికార్సైనటువంటి రాజకీయ నాయకుడు అయితే నువ్వు రాజీనామా చేయమంటూ కూడా హరీష్ రావుకి సంబంధించిన ఫ్లెక్సీలు పూర్తి స్థాయిలో ఆ బస్టాండ్లకు సంబంధించిన హోర్డింగ్స్ పైన ఏర్పాటు చేసిన పరిస్థితి. మెట్రో పిల్లర్ల పైన కూడా హరీష్ రావుకి సంబంధించిన ఫ్లెక్సీలు వెలుస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తం కూడా హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు సో ఈ విధంగా మొత్తం కూడా క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఒకసారి చాలా క్లియర్ గా ఒక వార్త కూడా వచ్చింది, చదివే ప్రయత్నం చేద్దాం. పంట రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంతో హరీష్ రావు రాజీనామా చేయాలని సికింద్రాబాద్ లో ఫ్లెక్సీలు వెలిచాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కొందరు హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారంటూ ఒక కీలకమైనటువంటి వార్త ఇది మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక పాయింట్ నేను రేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. మైనంపల్లి హనుమంతరావు సో అత్యంత ధనికమైనటువంటి వ్యక్తి, డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి. మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ కుమారుడు మెదక్ సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. అయితే మల్కాజ్గిరి నుండి మైనంపల్లి హనుమంతరావును ఇబ్బంది పెట్టిననేటటువంటి ఒక కోణం వినబడ్డది. మల్కాజ్గిరి నుండి నేను పోటీ చేయను అంటూ కూడా మైనంపల్లి హనుమంతరావు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలలో తను బాంబ్ ఒక పేల్చడం అనేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడ్డది. ఇదే నేపథ్యంలో ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు ఏం చెప్పిందంటే మెదక్ నుండి నా కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, తర్వాత మల్కాజ్గిరి నుండి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, అయ్యా కొడుకులను ఇద్దరం కలిసి మేము పోటీ చేస్తామని చెప్పి మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెప్పిండు. అప్పుడు హరీష్ రావు ఏం చెప్పిండు, హరీష్ రావు అదే సిద్దిపేటకు సంబంధించినటువంటి వ్యక్తి కదా, సో మెదక్ కూడా కొంత సిద్దిపేట టచ్ లో ఉంటది కాబట్టి సో హరీష్ రావు టక్కున ఏం చేసిండు, గట్ల కుదరది, ఇస్తే ఒక్కోళ్ళకే ఇస్తాం టికెట్, ఇద్దరిద్దరి కంటే నడవది, ఇప్పుడు మీ ఇద్దరికి ఇస్తే వేరే వాళ్ళు కూడా ఇద్దరికి టికెట్లు అడుగుతారు కాబట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురు కావచ్చు అనేటటువంటి ఆలోచనతో హరీష్ రావు మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ అంటే వాళ్ళ కుమారుడికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయలే. ఇక మైనంపల్లి హనుమంతరావు మరి మీరు అందరు కుటుంబ పరిపాలన చేసినప్పుడు రామారావు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, సంతోష్ రావు ఉన్నాడు, కవిత ఉన్నది, కేసీఆర్ ఉన్నాడు, మొత్తం కుటుంబ పరిపాలన కదా, మీరు అందరు కుటుంబ పరిపాలన చేయవచ్చు, మీరు అందరు గెలవచ్చు టికెట్లు తీసుకొని, మాకెందుకు అవకాశం ఇయ్యరు? ఎందుకంటే నేను ఒక పాయింట్ రేజ్ చేస్తా. మైనంపల్లి రోహిత్ ఆయన మెదక్ లో తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా కీలకమైన కార్యక్రమాలు చేసిండు. ఆ విషయంలో మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అక్కడ గుడిసె లేని వాళ్ళకి గుడిసెలు కట్టించిండు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కట్టించిండు, బోర్లు లేకపోతే బోర్లు వేపించిండు, రోడ్లు వేపించిండు, చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. సరే తను గెలవడానికి చేసిండా లేకపోతే అక్కడ మెప్పు పొందడానికి చేసిండా, ప్రజల ఓట్ల కోసం చేసిండా సెకండరీ, కానీ తన సొంత డబ్బులు తను ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేసిండు. అక్కడ ఒక మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు, ఒక యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా మైనంపల్లి రోహిత్ అనేకమైనటువంటి కీలకమైన కార్యక్రమాలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. కానీ అక్కడ మైనంపల్లి రోహిత్ కి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఇమీడియట్లీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మైనంపల్లి హనుమంతరావు వాళ్ళు తిరుపతికి పోయినటువంటి నేపథ్యంలో తిరుపతిలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావు.
హరీష్ రావు నిన్ను వదిలిపెట్టను, నీ బండారం బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా అంటూ కూడా మైనంపల్లి హనుమంతరావు ఘాటు వ్యాఖ్యలు చేసిండు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను సిద్దిపేటలో ఓడగొడతా, నీ పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు రాకుండా చేస్తా అంటూ కూడా మైనంపల్లి హనుమంతరావు ఆ మధ్య కాలంలో సవాల్ విసరడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక దుమారం రేగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. కాంగ్రెస్ పార్టీ నుండి మైనంపల్లి హనుమంతరావు పోటీ చేసిన తర్వాత మెదక్ నుండి అక్కడ వాళ్ళు కూడా పోటీ చేసిన, ఎవరు రోహిత్ పోటీ చేసిన, రోహిత్ మంచి మెజారిటీతో గెలిచినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాము. పార్లమెంట్ ఎన్నికలలో మైనంపల్లి హనుమంతరావుకు వేరే మల్కాజ్గిరి కాకపోయినా కూడా వేరే నియోజకవర్గం నుండి పోటీ చేయమని చెప్పి కొంత చెప్పినప్పటికీ కూడా మైనంపల్లి హనుమంతరావు లేదు అవసరం లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసిన, నేను ఇలాగే ఉంటా, పార్టీ కోసం పనిచేస్తా, కానీ నేను ఈ పదవులు ఇప్పుడేం అవసరం లేదంటూ కూడా మైనంపల్లి చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తాం. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వాళ్ళకి సంబంధించినటువంటి మైనంపల్లి అభిమానులు అని చెప్పి వీడు పెట్టిరండి, మైనంపల్లి అభిమానులని ఫ్లెక్సీలు పెట్టిరు. ఇప్పుడు ఇలా బాగేంది, సిద్దిపేట నుండి ఒకవేళ హరీష్ రావు కనుక రాజీనామా చేస్తే మైనంపల్లి హనుమంతరావు ఉప ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మైనంపల్లి హనుమంతరావు బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని సిద్దిపేటలోకి వెళ్ళి పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. అంటే సిద్దిపేటలో హరీష్ రావుని పొట్టుగా ఓడగొడదాం అనేటటువంటి ఆలోచనలో మైనంపల్లి హనుమంతరావు కనబడుతున్నాడు. ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ఈ సిద్దిపేటలో హరీష్ రావును ఖతం చేయాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బంది పెట్టింది కదా, నానా రకాలుగా తిప్పలు పెట్టింది కదా. ఇప్పుడు ఈయన సిట్టి చెందాలనేటటువంటి ఆలోచనతోటి మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ అభిమానులతో చేపిస్తా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఆయన చేపించి అభిమానులను ముందు పెడుతున్నాడు అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్న పరిస్థితి. ఇక్కడ పాయింట్ ఏంది, నేను చాలా క్లియర్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు హరీష్ రావు ఇమీడియట్లీ రాజీనామా చేయాలి, హరీష్ రావు రాజీనామా చేయకపోతే నడవనే అంటారు కదా. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖమ్మంకి సంబంధించిన వైరా సభలో అనుకుంటా తను మాట్లాడిండు, చీము నెత్తురు సిగ్గు శరం ఇజ్జని మానం ఉంటే రాజీనామా చేయమని చెప్పి. అసలు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా అవి? మినిమం ఏమన్నా కేసీఆర్ కంటే బుద్ధి లేదు, ఇజ్జత్ లేదు, సిగ్గు లేదు, మాట్లాడిండు. ఆయన కడుపుకు అన్నం తింటలేడు, వేరే ఏమైనా తింటుండు అనుకున్నాం. మరి రేవంత్ రెడ్డి సార్కి ఏమైంది? రేవంత్ రెడ్డి సార్ అన్నమేగా తినేది, మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా మంది జనాలు ఇట్లా తిట్టుకుంటున్నారు. నేను కాదు, జనాలు తిట్టుకుంటున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. జనాలు అయితే ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడదు కదా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, అక్కడక్కడ ఇంటాం, మేము విని అవి పట్టుకొచ్చి మీకు చెప్తాం. కాబట్టి జనాలు ఈ విధంగా తిట్టుకుంటున్నారు. కేసీఆర్ కంటే బుద్ధి లేదా? రేవంత్ రెడ్డి సార్కి ఏమైంది? రేవంత్ రెడ్డి సార్ మంచిగా మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి సార్ హుందాగా ఉంటాడు, మరి రేవంత్ రెడ్డి సార్ ఎందుకు ఇట్లా బూతులు మాట్లాడుతున్నారని చెప్పి చాలా మంది తిట్టుకుంటున్నారు. నిన్న దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసింది హరీష్ రావు. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు రాజీనామా ఎందుకు చేయాలి హరీష్ రావు? నాకు ఎప్పుడు నాకు పాయింట్ అర్థం కాలే. రాజీనామా హరీష్ రావు ఎందుకు చేయాలంటున్నాను. హరీష్ రావు ఏం చెప్పిండు, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తే, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, ఇప్పుడు 25 లక్షల మంది రైతులు ఉంటే 25 లక్షల మందికి ఒకేసారి రైతులకు రుణమాఫీ చేస్తే అప్పుడు నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు చెప్పినట్టు. చెప్పి ముందస్తుగానే అట్లీస్ట్ నేను ముందస్తుగా రాజీనామా చేస్తే వీళ్ళకి క్షణం వచ్చి అట్లీస్ట్ వీళ్ళు రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తారు. హరీష్ రావు రాజీనామా చేసిండు, మనం ఇప్పుడు రుణాలు మాఫీ చేయాలి, ఒకవేళ నేను రుణమాఫీ చేయలేకపోతే హరీష్ రావు మన పరువు తీస్తాడని చెప్పి, సో వీళ్ళు ఇట్లైనా ఒక ఇజ్జత్తోనైనా వీళ్ళు చేస్తారేమో రుణమాఫీ అనే ఆలోచనతో హరీష్ రావు ముందస్తుగానే రాజీనామా చేసిండట. నా రాజీనామా చేసినాకనే వీళ్ళు ఏమైనా మార్పు అవుతుంది అంటే ముందస్తుగానే హరీష్ రావు మొన్న పోయి ఆడికి చేసిండు కదా, ఏడా గన్ పార్క్ దగ్గర అమరవీల స్తూపం దగ్గరికి పోయి ఆయన రాజీనామా పత్రాన్ని ఇచ్చిండు. అంటే నేను రాజీనామా పత్రం తాత్కాలికంగా ఇస్తా ఉన్నా, ఒకవేళ వీళ్ళు చేయలేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలా, చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి ముందస్తుగానే ఇచ్చిండు. ఆ ముందస్తుగానే తను పోయి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, అంటే అట్లీస్ట్ హరీష్ రావు రాజీనామా సిద్ధమైండు, మనం రుణమాఫీ చేయాల్సిందే, చేస్తే హరీష్ రావు చిట్టి చినుగుతుంది అని చెప్పి అట్లా ఆలోచన చేసి అయినా రుణమాఫీ చేస్తారేమో అనే కోణంలో హరీష్ రావు ఆలోచన చేసిందట. చేసి ఆయన ఒక డ్రామాని సృష్టించే ప్రయత్నం చేసి రుణమాఫీ రైతులకు జరగాలనేటటువంటి ఆలోచనతోటి ఒక క్రియేటివిటీని మన్నిండు. సీన్ కట్ చేస్తే దగ్గర 1 లక్ష మందికి ఇప్పటిదాకా రుణాలు మాఫీ కాలేదట. మరి 1,00,000 మందికి రుణమాఫీ కానప్పుడు హరీష్ రావు రాజీనామా ఎందుకు చేస్తారు? హరీష్ రావు ఏం చెప్పిన, అందరికీ అర్హులైన ప్రతి రైతుకు రుణాలు మాఫీ కావాలని చెప్పింది కదా. మరి ఇంకా 1,00,000 మంది దాకా ఉన్నారని చెప్తున్నారు, వినబడుతున్న చర్చ. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? అందరికీ రుణమాఫీ అయినప్పుడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు సింపుల్ గా వాళ్ళు ఏం చెప్తారు, ఎవరికైనా లేదు మేము ఫస్ట్ విడత చేసినామా, సెకండ్ విడతనా, థర్డ్ విడతనా, సెకండరీ మేము అందరికి వేసేసినాం అంటారు. మరి మిగిలిన పరిస్థితి ఏంటి అంటున్నా? మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగిలినటువంటి వాళ్ళు ఎటు పోవాలా? మిగిలినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలా? మరి వాళ్ళ గురించి ఆలోచన చేయాలెందుకు? కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ప్రజలను అడుగుతా ఉన్నా, హరీష్ రావు రాజీనామా చేయాలా వద్దా? హరీష్ రావు రాజీనామా చేయాలంటే రుణమాఫీ అందరికి కావాలా? మరి రుణమాఫీ అందరికి కాలే. ఫస్ట్ విడతలో 30-40 వేల మందికి కాలే, సెకండ్ విడతలో 20-30 వేల మందికి కాలే, థర్డ్ విడతలో 15 వేల మందికి కాలేదట. ఇంకెక్కువ మందే ఉండొచ్చు. కొంత వినబడుతున్న చర్చ ప్రకారం చెప్తున్నా.
మన అందరికీ కానప్పుడు హరీష్ రావు ఎందుకు రాజీనామా చేయాలా? రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లే. ఎందుకంటే రుణాలు మాఫీ అందరికి చేయడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్లనే ఆగిపోయినాయి అంటున్నారు, కావాలనేం చేయలేదు కాబట్టి. మరి కానప్పుడు ఈయనే చేయొద్దు, రుణమాఫీ చేసినప్పుడు ఆయన చేయొద్దు, మరి ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు ఎవరు చేయాలి రాజీనామా? ఇప్పుడు కేసీఆర్ చేయాలి ఇప్పుడు రాజీనామా. అట్లా అంటే కేసీఆరే చేయాలి. ఇప్పుడు కేసీఆర్ చేస్తే ఎందుకంటే ఆయన బయటకు వస్తలేదు, శాతం అయితే లేదు కాబట్టి కేసీఆర్ గజ్వేల్లో మైనంపల్లి హనుమంతన్న పోటీ చేసి అక్కడ గెలిచే ప్రయత్నం అనేది చేస్తారు. కాబట్టి రుణమాఫీకి సంబంధించిన కోణంలో హరీష్ రావు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ కాలే కాబట్టి. ఒకవేళ చేయాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు పెడితే ఎంతమందికి రుణాలు మాఫీ అయినాయి, ఎంతమందికి కాలేదో లెక్క కూడా చెప్పండి. హరీష్ రావు రాజీనామా పత్రాలు పెట్టే ముందు, హరీష్ రావు రాజీనామా సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టే ముందు ఎంతమంది రుణమాఫీ చేసి ఎంతమందికి చేయలేదు, ఎందుకు చేయలేదు, దేనికి చేయలేదు, కొంతమంది పేర్లు కూడా రాలేదు, ఎందుకు రాలేదో రీజన్ చెప్పండి, పక్కన బోర్డు పెట్టండి, అట్లా కూడా చూద్దాం మీరు ఎందుకు చేయలేకపోయారు అనేది. 71 లక్షల మంది ఉన్నారు రైతులు, వాళ్ళ అకౌంట్లో 71 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కావాలా? సరే, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది రాజకీయ నాయకులు, ఇంకొంతమంది ట్యాక్స్ కట్టే వాళ్ళు, ఇంకొంతమంది 2 లక్షల కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ వీళ్ళు చేసింది కేవలం 25 లక్షల మందికే కదా, దగ్గర 40 లక్షల మంది ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. మరి మిగతా 15 లక్షల మంది పరిస్థితి ఏంది అనే ఒక రీజన్ కూడా వినబడుతున్నది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. అందరికి అయిందా కాలేదా చెప్పండి ఫస్ట్. అందరికీ కానప్పుడు హరీష్ రావు రాజీనామా ఎందుకు చేయాలా? అందరికీ చేసినామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు ఇలా డప్పు కొట్టుకుంటున్నారు? మీ తప్పిదాలు మీరు చూసుకోవాలి కదా, మన ఈపు మనం ఒకసారి చూసుకోవాలి కదా, వెనకాల చూసుకున్న తర్వాత ఇది పెట్టాల్సింది. మీరు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది, హరీష్ రావు రాజీనామా చేయాలా వద్దా? మీకు రుణమాఫీ అయిందా కాలేదా? ఎస్, మాకు మాఫీ అయింది, హరీష్ రావు రాజీనామా చేయాలని పెట్టండి, ఓకే. మాకు మాఫీ కాలేదన్నారు, హరీష్ రావు ఎందుకు రాజీనామా చేయాలని చెప్పి క్వశ్చన్ చేయండి, దానికి కూడా ఆన్సర్ ఉన్నది. సో చూద్దాం ఏం జరగబోతుందో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కీలకమైన నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారనేది. కానీ కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హరీష్ రావు రాజీనామా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు రాజీనామా చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదంటూ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తా ఉన్నారు. కానీ రుణాలు మాఫీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు, నేను ఎందుకు రాజీనామా చేయాలంటూ కూడా హరీష్ రావు క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఒకటేసారి రాజీనామా, ఒకే విడతలో రాజీనామా చేయాలని చెప్పినాం. వీళ్ళు 3 విడతలు తీసుకొచ్చి మడత పెట్టినారు. వీళ్ళు చేసే అవకాశం ఉండదు. వీళ్ళంతా కూడా తాత్కాలికంగానే తూతు మంత్రం, తుమ్మకాయ మంత్రం లెక్కన చేస్తా ఉన్నారు తప్ప వేరే ఆప్షన్ లేదంటూ కూడా చాలా మంది కీలక నేతలు బీఆర్ఎస్ కి సంబంధించిన వర్గాలలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. రాజీనామాకు సంబంధించిన ప్రక్రియ ఇంకా ఎంత శాతం ముందుకు కొనసాగుతుంది.